వైకుంఠ ద్వార వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలవైకుంఠపురం తిరుమలలో నిన్న రాత్రి నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి విఐపీలు, అదే రకంగానే ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా నమోదు చేసుకున్నటువంటి భక్తులు శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రక్రియ జరుగుతోంది. మనతో పాటు శ్రీవారి భక్తులు ఉన్నారు. ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారో దర్శనానంతరం బయటకు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉందండి, శ్రీవారిని దర్శించుకున్నారు కదా, అంటే మొదటిసారిగా ఈ డిప్ ద్వారా మీరు లక్కీ డిప్ లో టికెట్లు పొందారు, ఏ విధంగా? చాలా బాగుందండి. అసలు ఇది అదృష్టాన్ని పరీక్షించుకోవడమే అంతే. గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఈసారి ఇంకా చాలా స్పెషల్ గా ఉంది, బాగుంది. టీటీడీ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా చాలా వరకు లక్షలాది మంది తిరుమలకు వస్తూ ఉంటారు, బట్ కొంతమందినే ఈ డిప్ ద్వారా సెలెక్ట్ చేశారు కదా, సో మీకు ఎలా తగిలింది? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతమంది నమోదు? మేము హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి నుండి వస్తున్నామండి. ఇంకా నాకు లక్కీగా వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను. ముగ్గురం, మా సారు, నేను, మా అమ్మాయి వచ్చామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారా మేడం? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మాకు లక్కీ డిప్లో అసలు ఎప్పుడు వేస్తుంటాం కానీ ఎప్పుడు లక్కీ డిప్లో రాలేదు మాకు. ఫస్ట్ టైం ఇలా లక్కీ డిప్లో వచ్చింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే క్రౌడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాం. కానీ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని రాలేదు మేము. క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది అనుకున్నాం, కానీ నార్మల్ డేస్లో దర్శనం కన్నా ఈ రోజు చాలా బాగా అయింది. ఎందుకంటే ఫ్రీ దర్శనం మెయిన్ ఆపేరు, సో దానివల్ల రద్దీ బాగా తగ్గిపోయింది. మామూలు రోజుల్లో దర్శనం 3 hours పడితే ఇప్పుడు 2 hours అయిపోయింది. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేయడం హ్యాపీగా ఉంది. లోపల డెకరేషన్ గానీ ఎలా ఉందండి? డెకరేషన్ అంటే చెప్పడానికి మాటల్లో సరిపోదండి. అసలు 2 కళ్ళు పట్టలేదు, అంత బాగుంది, చాలా బాగుంది. అన్ని రియల్ ఫ్లేవర్స్ తో ఒక్కసారైనా చూడాలి రియల్ గా, అదైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ప్రతిసారి వస్తుంటారా వైకుంఠ? అస్సలు రానండి, ఎందుకంటే ఆ క్రౌడ్ ని చూసి చాలా భయపడి అసలు ఎప్పుడు అసలు డేర్ చెయ్యం. కానీ ఫస్ట్ టైం డేర్ చేసి వచ్చాం, కానీ చాలా హ్యాపీగా అయింది. అది అంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా అలా. ఎందుకంటే ఇలాంటి డేస్ లో క్రౌడ్ ఎక్కువ అయిపోయి రద్దీ తోసుకోవడం ఇవి, దీనివల్ల అంటే అకేషనల్ డేస్ లో టెంపుల్స్ రావడం ఆపేసాం, కానీ ఫస్ట్ టైం డేర్ చేసాం, చాలా హ్యాపీగా అయింది. వెంకటేశ్వర స్వామి, శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఏదైతే స్వర్ణరథం పూర్తయిన తర్వాత ఆలయం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అత్యంత వైభవంగా స్వామివారు ఏ రకంగా వెళ్తున్నారో భక్తులందరూ కూడా గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణలతో స్వామివారిని ఆలయంలోకి సాగనంపుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. నిజంగా తిరుమలంతా కూడా ఒక వైకుంఠాన్ని తలపిస్తోంది. స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఈ డిప్ విధానం ద్వారా 3 రోజుల పాటు దాదాపు 25 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అందులో రోజుకి 60 నుంచి 70 వేల మందికి మాత్రమే ఈ డిప్ సిస్టమ్ ద్వారా టికెట్లు లభించాయి. వాళ్ళు మాత్రమే ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లక్కీ డిప్ లో నమోదు చేసినటువంటి వారికి కొందరికి మాత్రమే టోకన్లు లభించాయి, కాబట్టి వాళ్ళు ఎంత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారో. అసలు సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజు లక్షలాది మంది భక్తులు క్యూ లైన్ లో గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వారిని పూర్తిగా కూడా అంటే ఎక్కువ తోపులాట, మిగతా డిస్టర్బెన్స్ ఉంటాయి, కాబట్టి అవేమీ జరగకుండా ఈసారి చాలా పకడ్బందీగా టీటీడీ ఇటువంటి ఏర్పాట్లు అయితే చేసిందని స్పష్టంగా చెప్పచ్చు.